థ్యాంక్ యూ. ఇంకొకటేంటంటే, బాలకృష్ణ గారు ఒక 5, 6 ఇయర్స్ నుంచి చూస్తున్నాం గదా! సినిమాలలో. అంత స్టైలిష్‌గా ఇంట్రడక్షన్ ఎవరు చూపించలేదు. ఒక పక్క తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు, ఒక పక్కన మ్యాన్షన్ హౌసు. ఈ థాటే వద్దన్నా అసలకి. మొత్తం కంప్లీట్‌గా ముందు నుంచి నాదే. హ్మ్. నాతో పాటు నా టీమ్‌ది, రైటింగ్ టీమ్‌ది. హ్మ్. హ్మ్. సో, బాలయ్యబాబు గారికి బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్స్‌తో సినిమా స్టార్ట్ చేశాం ఇది. హ్మ్. నాగవంశీ గారు చాలా చాలా అంటే ఎప్పుడొచ్చినా సరే అంటే బాలకృష్ణ గారు చాలా వీరాభిమాని ఆయన. ఓకే. కల్ట్ ఫ్యాన్. సో, బాలయ్యబాబు గారికి ఏదైనా చేయాలి అనేవాళ్ళు. సో, తను నా దగ్గరికి వచ్చినప్పుడే మీ సినిమాలు చాలా బాగుంటాయి బాబీ గారు. సో, బాలయ్యబాబు మీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరైతే గనక నిజంగా ఫ్యాన్స్ కోరుకునే సినిమా వస్తానని ఫస్ట్ నమ్మింది తను. ఓకే. సో, దాంతో బాలకృష్ణ గారితో అవకాశాన్ని నేను ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటే నా ఎదుగుదలకు కూడా, నా గ్రోత్‌కి కూడా ఉపయోగపడాలని కంప్లీట్‌గా ఫోకస్ చేశాం. సో, ఫస్ట్ టైమ్ బాలకృష్ణ గారితో గదా! ఫస్ట్ టైం. అది ఇలాంటి ఒక ఫస్ట్ టైం. స్టోరీ తీసుకొని చేయాలంటే బాలకృష్ణ గారితో హ్యాండిల్ చేయడం చాలా కష్టం డైరెక్టర్స్ కన్నా ఒక టాక్ ఉంటది బయట. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆయన హ్యాండిల్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? అలాంటి స్టోరీకి ఆయన్ని పెట్టుకొని ఎందుకంటే ఆయన ఆ క్యారెక్టర్‌లో నుంచి 'డాకు మహారాజా'గా మారే క్యారెక్టర్ ఉంటది. ఓహ్ మై గాడ్! 20 మినిట్స్ థియేటర్‌లో నాన్ స్టాప్ విజిల్సే. ఎందుకంటే ఎవ్రీ 15 మినిట్స్‌కి ఒక ఎలివేషనో, ఒక ఫైటో ఏదో ఒకటి కనిపిస్తుంది మనకి. అమ్మో! ఒక డైలాగ్ సీక్వెన్సో ఏదో ఒకటి. అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లేదనమాట. ఎలా అనిపించింది అసలకి మీకు అసలు సెట్‌లో ఆయనతో? యాహ్! అంటే నువ్వన్నట్టే ఇప్పుడు జనాలందరూ మేము ఏదైతే హై మూమెంట్స్‌గా ఫీల్ అయ్యామో రాసేటప్పుడు, తీసేటప్పుడు. సో, జనాలు ఎగ్జాక్ట్‌గా పర్టిక్యులర్ పాయింట్స్‌కి నేను థియేటర్‌లో చూస్తుంటే మేము ఎక్కడెక్కడైతే ప్రాపర్ బీట్స్ పడుతున్నాయి థియేటర్‌లో, ఇక్కడ విజిల్ వస్తది, ఇక్కడ ఎమోషన్ ఫీల్ అవుతున్నారు ఎగ్జాక్ట్‌గా కనెక్ట్ అయ్యారు తమ్ముడు.